మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గురువారం మండల కేంద్రమైన కొల్చెరంలోని పురాతన వీరభద్ర ఆలయాన్ని దర్శించారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో రోజులుగా కొల్చెరంలోని వీరభద్ర ఆలయాన్ని దర్శించుకొని మొక్కు చెల్లించుకోవాలనుకున్నానని, ఇప్పటికీ తన కోరిక తీరిందన్నారు. ఆలయ నిర్మాణం భద్రకాళి వీరభద్ర స్వాములను చెక్కబడిన శిల్పకళ నైపుణ్యం అద్భుతమైందని, విగ్రహాలను చూస్తుంటే స్థానికులు చెప్పిన దానికన్నా వందల ఏళ్ల పురాతనమైనవిగా తోస్తుందన్నారు. ఇక్కడికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తన కోరిక నెరవేరాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సహాయం అందజేస్తారని హామీ ఇచ్చారు. పునర్దర్శనం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక మాజీ సర్పంచ్ కరెంట్ రాజగౌడ్, గ్రామ పెద్దలు జూలకంటి సంగమేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు రాగల ఆనందులు మాట్లాడుతూ చంద్రపాల్ సామాజిక సేవ దృక్పథం ఉన్నవారని కొనియాడారు. గతంలో జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ చైర్మన్ గా పనిచేశారన్నారు. అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గ్రామ పెద్దల సమక్షంలో చంద్రపాల్ శాలువతో సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు వీరయ్య, మాజీ సర్పంచ్ ఉమారాజగౌడ్, నాయకులు జూలకంటి సంగమేశ్వర్, ముత్యం ప్రవీణ్ కుమార్, ఎండుగుల కృష్ణ, బొజ్జ వెంకటరమణ, హరగుండ అశోక్, ముత్యం రఘు, రేగల శ్రీనివాస్, ప్రేమ్, ఆలయ కమిటీ అధ్యక్షులు రాగల ఆనంద్, ఇతర భక్తులు పాల్గొన్నారు. కాకపోయినా నా సహాయకాలం ఉంటుంది, డెఫినెట్గా పంపిస్తాను. మనసులో అనుకున్నది చెప్పనే లేదు. ఇక తప్పకుండా ఎప్పుడో నా చేయాలంది, గతంలో అడిగినప్పుడు చేయండి అని చెప్పినా, ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఈ అభివృద్ధి నేను